వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్. ఉప్పల్ ఎక్స్ రోడ్ ఉంటుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటంగానే ఉప్పల్ చెరువు ఉంటుంది. ఆ చెరువు దాటంగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోండి. డెడ్ ఎండ్కి లాస్ట్ అని మన ఆఫీస్ ఉంటుంది. లేదా గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. ఇలా మీకు కింద స్క్రోల్ అవుతాయి. ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. మీకేం డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్ గురించి కానీ వెహికల్స్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అడగండి, మేము క్లారిఫై చేస్తాం. కానీ టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి. వెహికల్ కొనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి. ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు. ఎవ్రీ ట్యూస్డే మన ఆఫీస్ సెలవు ఉంటుంది. ఆ రోజు ఎవ్వరు ఆఫీస్ దగ్గర రాకండి. ప్రతి మంగళవారం సెలవు. ఆ రోజు ఆఫీస్ దగ్గరికి ఎవరు రాకండి. పదే పదే చెప్తున్నాం. లాస్ట్ మంగళవారం కూడా చాలా మంది ఆఫీస్ దగ్గరికి వచ్చిర్రు, గేట్ లాక్ ఉంది. మీకు ఇబ్బందే, మాకు ఇబ్బందే. మేము ఎక్కడో ఆ రోజు ఏదో చిన్న ప్లాన్ చేసుకుంటాం, కొంచెం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. తద్వారానే ఎవ్వరు మాత్రం మంగళవారం ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి. ఎందుకంటే మనకు అదొకరోజే మన సెలవు. ప్రతి మంగళవారం మార్కండే కార్ బజార్ ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. అదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వచ్చి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు మన దగ్గర 200+ వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ ప్రతిదీ బాగుంటాయి. అన్ని విధాలుగా మేము చెక్ చేసి పెడతాం. డాక్యుమెంట్స్ పరంగా కూడా అన్ని క్లియర్ ఉంటాయి. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మా మార్కండే కార్ బజార్ బాధ్యతనే ఉంటుంది. వెహికల్ పైన ఎలాంటి కేసులున్నా, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా మా మార్కండే కార్ బజార్ బాధ్యతనే ఉంటుంది. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఒక క్వాలిటీగా బిజినెస్ చేద్దామనే మార్కెట్లకి మేము ముందుకు వస్తున్నాం. అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేస్తాం. మా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, అందరికీ వర్క్లు ఉంటాయి. అన్ని విధాలుగా మన దగ్గర అన్ని ఉంటాయి. వెహికల్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉంటుంది. వెహికల్ ఫైనాన్స్ మనమే చేస్తాం. మీరు ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి అడగడం అవసరం లేదు. మన దగ్గరనే ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన దగ్గరనే లోన్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్టీఏ పరంగా కూడా మీ దగ్గర అమౌంట్ తీసుకుంటాం, మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం. స్లాట్ బుక్ చేస్తాం. మీరు డైరెక్ట్గా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఫోటో దిగాలి. చాలా ఈజీ ఉంటుంది మన దగ్గర. మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. మీరు ఖాళీ వెహికల్ రావాలి, వెహికల్ చెక్ చేసుకోవాలి, వెహికల్ తీసుకెళ్ళాలి, వెహికల్ డ్రైవ్ చేయాలి, అంతే. మిగతా ప్రాసెస్ మొత్తం మేము చేస్తాం. ఎందుకంటే చాలామంది తెలియదు ఆర్టీఏ వర్క్స్ కానీ, వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్లు కానీ, వెహికల్ సంబంధించిన కూడా ఫైనాన్స్ కూడా తెలియదు, చాలామంది తెలియదు. అందుకే తెలియదు కాబట్టి, మాకు తెలుసు కాబట్టి ప్రతిదీ మేమే చేస్తాం. మన దగ్గరే అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడికి పోయిన అవసరం లేదు. మా మార్కండే కార్ బజార్ ఉప్పల్లో ఉంటుంది. ఉప్పల్ దగ్గర రండి, చాలా బాగుంటుంది సర్వీస్ కూడా. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. వెహికల్ కూడా వాషింగ్ చేసి నేనే ఇస్తా. ఇలాంటి సర్వీసెస్ ఎక్కడ కూడా ఉండవు. మన దగ్గర ఒక దగ్గర అవైలబుల్ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు మన దగ్గర రండి, మన దగ్గర వెహికల్ కొనుక్కోండి, హ్యాపీగా ఫ్యామిలీ తోటి డ్రైవింగ్ చేయండి. చాలా బాగుంటాయి సర్వీసులు, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏదైనా చిన్న డౌట్ ఏంటంటే, డైలీ ఒక 3 వెహికల్స్ వీడియో అప్లోడ్ చేద్దాం ప్లాన్ చేసినా కానీ మనకు టైం సరిపోతలేదు. ఫుల్ పబ్లిక్ వస్తారు ఆఫీస్కి. కార్లు కూడా చాలా అమ్ముడుపోతున్నాయి. దాదాపుగా డైలీ ఒక 6-7 వెహికల్స్ అమ్ముతున్నా. సండే వచ్చేసరికి దాదాపుగా 20+ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ అమ్మిన వెహికల్స్ మొత్తం వారికి ఫైనాన్స్ సంబంధించిన వర్క్లు ఉంటే వర్క్లు చేసుకుంటున్నాం. దానికి సంబంధించిన ఆర్టీ వర్క్స్ ఉంటే వాళ్ళు చేస్తున్నాం. అవన్నీ ఈ టైమే సరిపోతుంది మనకి. వీడియో వేయడానికి కూడా మనకు టైం లేదు ఇక్కడ. దయచేసి ప్రతి ఒక్కరు, మన దగ్గర అన్ని రకాల కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు మన మార్కండే కార్ బజార్కి రండి. చాలా మంది వెయిట్ చేస్తారు, యూట్యూబ్లో వీడియో ఎప్పుడు వస్తుంది, ఏ కారు ఎప్పుడు పెడతారు అని చూస్తున్నారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ విషయంలో మేము వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాం, టైం ఉండలేదు. వీడియో ఏదైనా ఆఫీస్ నుంచి బయటకు రావడం వల్లనే కస్టమర్ మొత్తం ఫుల్ పబ్లిక్ వస్తారు ఆఫీస్కి. తద్వారానే మేము వీడియో చేయలేకపోతున్నాం. దయచేసి ఒకరు మమ్మల్ని క్షమించండి. ప్రతి ఒక్కరు
మీకు ఏ వెహికల్ కావాలో మా దగ్గర రండి, డైరెక్ట్గా వచ్చి వెహికల్ చూసుకోండి, హ్యాపీగా తీసుకెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని మాదే ఉంటుంది బాధ్యత. ఎటువంటి మీకు ఇబ్బందులు ఉండదు. మీరు కావాలంటే మెకానిక్ వచ్చి మెకానిక్ చెక్ చేసుకోవచ్చు. మెకానిక్ కూడా చెప్తాడు, మేము ఏ విధంగా వెహికల్ చెక్ చేసామో ఆ విధంగానే చెప్తాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ మన దగ్గర ఉంటుంది. అన్ని విధాలుగా మనకు సర్వీసెస్ ఉన్నాయి. మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర. మీకు అన్ని విధాలుగా వెహికల్ చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా చెక్ చేసుకోండి వెహికల్ వచ్చి. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మనం ప్రతి ఆదివారం కార్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కార్ మేళా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్కే మనం కారు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్ మేళా ప్రతి ఆదివారం ముందు చేస్తున్నా. గత సంవత్సరం నుంచి ఈ కార్ మేళా నిర్వహిస్తున్నా. ఫుల్ సక్సెస్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ మీకు కావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ కార్ మేళా టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది ఆఫీసు. మీరు ఆ మధ్యలో రండి, ఆ మధ్యలో కాల్ చేయండి, మేము లిఫ్ట్ చేస్తాం, మాట్లాడతాం. ఇంకోటి సోమవారం నుండి శనివారం వరకు మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ ఉంటుంది. ఆ మధ్యనే మీకు ఫోన్ అవైలబుల్ ఉంటాం మేము. మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సోమవారం నుండి శనివారం వరకు మీకు అందుబాటులో ఉంటాం. అది ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 6 గంటలకు ఫోన్ చేయడము, నైట్ 1-2 గంటలకు ఫోన్ చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో ఎవరు కాల్ చేయకండి, ఫోన్ స్టాప్ చేస్తున్నాం. మార్నింగ్ 10 గంటలకు ఫోన్ ఆన్ అవుతుంది, ఈవినింగ్ 6 గంటలకి ఫోన్ స్టాప్ అయిపోతుంది. ఆ మధ్య మీకు కాల్ చేయండి, మీకు అన్ని విధాలుగా రెస్పాన్స్ అవుతాం. ఎందుకంటే మేము ప్రతిదీ దాదాపుగా డైలీ వచ్చేసి ఒక 10-15 వేల కాల్స్ వస్తున్నాయి. ఆ 10-15 వేల కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది మాకు కూడా. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలంటే ఇస్తున్నాం, కానీ ఇచ్చేంత వరకు ఇస్తాం, ఎక్కువ ఇవ్వలేం. ఆ టైం మెయింటైన్ చేస్తున్నాము. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది ఆఫీసు, సోమవారం నుంచి శనివారం వరకు. ఆదివారం ఒక్కరోజే మార్నింగ్ 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ప్రతి మంగళవారం సెలవు. దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందే. ఎందుకంటే ఆ ఒక్కరోజే మాకు సెలవు ఉంటుంది ఆఫీస్కి. ఆ రోజు మంగళవారం రోజు ఎవరు ఆఫీస్ దగ్గర రాకండి, దయచేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. ఓకే, ఈ కార్ మేళాకి కార్లు వచ్చేసి దాదాపుగా 200+ వెహికల్స్ వచ్చినాయి. చాలా కార్లు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి సాయంత్రం వరకు దాదాపు ఇంకొక 50-60 వెహికల్స్ రాబోతున్నాయి. ఇప్పటికైతే 200+ వెహికల్స్ వచ్చినాయి. ఇంకా సాయంత్రం వరకు చాలా వెహికల్స్ రాబోతున్నాయి. ఆ వెహికల్స్ మొదట యూట్యూబ్ లో మెన్షన్ చేయలేను. ప్రతి ఒక్కరు ఈ సండే జరిగే కార్ మేళకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, కార్ చెక్ చేసుకోండి, కార్ తీసుకెళ్ళండి. అన్ని విధాలుగా కార్లు బాగుంటాయి. ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి, మేమే అమ్మి పెడతాం. వెహికల్ ఎవరైనా కొనాలనుకుంటా కూడా మన దగ్గర అన్ని సర్వీసెస్ ఉంటాయి. మన దగ్గరకు వచ్చి వెహికల్ కొనుక్కోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ సండే కార్ మేళా వచ్చేసి ఒక్కొక్క కార్ రివ్యూతో పాటు రేటు, రీడింగు ప్లస్ ఆ వెహికల్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో అన్ని క్లారిఫై ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ నా దగ్గర ఉన్న ఓనర్ వెహికల్స్ ప్రతి ఒక్కటి మీరు రండి, నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా. కావాలంటే ఓనర్ ఆఫీస్ రప్పించి రేటు తగ్గే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరు మార్కండే కార్ బజార్ ఉప్పల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రండి ఆఫీసర్కి. సో కార్లు మొత్తం ఒక్కొక్క కార్ రివ్యూ చూపిస్తే చూసుకోవచ్చు. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ LXI వేరియంట్, పెట్రోల్ ప్లస్ LPG వేరియంట్, 2012 మోడల్, 1,06,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 2,55,000. రేటు తగ్గుతుంది, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా. ఈ కార్ కి ఫైనాన్స్ కూడా చేస్తా, దాదాపుగా 80% లోన్ చేస్తా. LPGలో మంచి మైలేజ్ వస్తుంది, 20+ మైలేజ్ వస్తుంది LPGలో. పెట్రోల్లో వచ్చేసి 15-16 వస్తుంది మైలేజ్. మారుతి వ్యాగనర్ ఈ వెహికల్ తీసుకోవచ్చు. హుండై వర్నా ఫ్లూయిడిక్ AMT ఆటోమేటిక్ వెహికల్, 2011 మోడల్, కేవలం 1,03,000 మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం 3,40,000. నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు, కొంచెం భారీ ఉంటుంది. దీంట్లో కూడా ఆటోమేటిక్ డీజిల్ వర్నా ఫ్లూయిడిక్ మన వెహికల్ తీసుకోవచ్చు. వర్నా ఫ్లూయిడిక్ 2013 డీజిల్ వర్షన్ వెహికల్. రీడింగ్ వచ్చేసి 1,40,000 తిరిగింది. రేట్ వచ్చి కొంచెం రేట్ తగ్గింది, ఓనర్తో మాట్లాడించిన
4 lakhs కేవలం. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 70% లోన్ చేద్దాం. మన వెహికల్ చూసుకోవచ్చు, గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2014 మోడల్ డీజిల్ వర్షన్, కేవలం 80,000 మాత్రం తిరిగింది. అంటే షోరూమ్ ట్రాక్ లేదు, ఇది రీడింగ్ చేంజ్ అయింది. 1,20,000 షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 3,60,000. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 80-90% లోన్ చేస్తా. గ్రాండ్ ఐటెన్ డీజిల్ వర్షన్, మంచి మైలేజ్ వస్తుంది, 20+ మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్ చూసుకోవచ్చు, వెన్యూ ఐఎంటీ వెహికల్ 21 మోడల్. ఈ వెహికల్ కి సన్ రూఫ్ ఉంటుంది, టాప్ ఎండ్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ వెహికల్, కేవలం 22,000 మాత్రం తిరిగింది. రేట్ కొంచెం ఎక్కువ చెప్తున్నాడు, నేను డైరెక్ట్ ఉన్నతో మాట్లాడుకోవచ్చు. 10 lakhs చేంజ్ చెప్తున్నాడు, కొంచెం తగ్గిద్దాం రేట్ విషయంలో. ఫైనాన్స్ కూడా చేస్తా, దాదాపు 80% లోన్ చేస్తా. మన వెహికల్ చూసుకోవచ్చు, హోండా అమేజ్ 2016 మోడల్ డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది. ప్లస్ ఇది నాకు తెలిసి 25+ మైలేజ్ వస్తుంది. హోండా అమేజ్ లాస్ట్ నాకు 2 years బ్యాక్ నాకు ఇదే కారు ఉండే, వెహికల్ అమ్మేసినది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 4,20,000, 4,20,000. దాదాపు లోన్ చేస్తా, 80-90% లోన్ చేస్తా. 2017 హోండా అమేజ్ డీజిల్ కారు, సేమ్ హోండా అమేజ్ 2 వెహికల్స్ ఉన్నాయి హోండా అమేజ్ లో. 2017 మోడల్ డీజిల్ కారు, 79,000 తిరిగింది. మంచి మైలేజ్ వస్తుంది, 25+ మైలేజ్ వస్తుంది. ఈ కార్ కి ఫైనాన్స్ చేస్తా, దాదాపు 80% లోన్ చేద్దాం. రేట్ వచ్చి కేవలం 5 లక్షలు, 5 lakhs. మన వెహికల్ చూసుకోవచ్చు, గ్రాండ్ ఐటెన్ 2015 మోడల్ డీజిల్ వర్షన్ కారు, 1,06,000 తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 3,80,000. గ్రాండ్ ఐటెన్ డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది, 25+ మైలేజ్ వస్తుంది. నేను డైరెక్ట్ ఉన్నతో మాట్లాడుకోవచ్చు, కొంచెం బాగా ఉంటుంది ఈ కారు విషయంలో కూడా. 80-90% లోన్ చేద్దాం. రేట్లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. మా దగ్గర రండి, నేను డైరెక్ట్ ఉన్నతో మాట్లాడుకోండి. నేను కూడా మీ గురించే ట్రై చేస్తా, రేటు తగ్గే ప్రయత్నం చేస్తా. మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. నేను ప్రతిదీ ఆలోచించేది వెహికల్ కొన్న వాళ్ళ గురించి ఆలోచిస్తా, అమ్మిన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించా. ఎందుకంటే అమ్మే వాళ్ళకు రూపాయలు తీసి అమ్ముతారు, వాళ్ళ డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి. కొనే వాళ్ళు ఏంది, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి కొంటారు, వాళ్ళ రేటు తక్కువ వాళ్ళని ఆలోచిస్తారు వాళ్ళు. మీ గురించే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నా. మా మార్కెట్ కాబట్టి రూపాయలు ఉంటుంది, ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ కార్ మేళకి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన వెహికల్ తీసుకోవచ్చు, హుండాయ్ ఇయాన్ 2016 మోడల్, 66,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 2,70,000. ఈ కార్ కూడా లోన్ చేస్తా, పెట్రోల్ వర్షన్ 20 వస్తుంది మైలేజ్, 80-90% లోన్ చేద్దాం. హుండాయ్ ఇయాన్ ఈ వెహికల్ తీసుకోవచ్చు, కేవలం 24,000 తిరిగింది. 2016 డాట్సన్ రెడిగో, చిన్న మైనర్ స్క్రాచ్ చేసుకోవాలి. రేట్ వచ్చి కేవలం 2,15,000. కొంచెం రేటు తగ్గింది, ఓనర్తో మాట్లాడినా. పెట్రోల్ వర్షన్ కారు. మన వెహికల్ చూసుకోవచ్చు, 2011 టాటా ఇండిగో డీజిల్ కారు, రేట్ వచ్చి కేవలం 1,25,000. అప్పట్లో ఫేమస్ కార్లు ఇవి, చాలా గట్టి ఉంటాయి కార్లు, స్టాండ్ వెహికల్స్, ఫుల్ చేసి కూడా చాలా గట్టి ఉంటుంది టాటా బండి. వెహికల్ టాటా విస్టా 2012 డీజిల్ కారు, 1,90,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 1,45,000. టాటా విస్టా. మన వెహికల్ తీసుకొచ్చి 2011 సాంట్రో GLS పెట్రోల్, ఓన్లీ పెట్రోల్, మైలేజ్ వచ్చేసి 1,15,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,60,000. డైరెక్ట్ అంతా మారడం, రేట్ తగ్గుతుంది, ఏ ఇబ్బంది లేదు. మన వెహికల్ 2007-2025 వరకు ఉంది, చెవరోలెట్ స్పార్క్, ఓన్లీ పెట్రోల్ కారు, కేవలం 85,000 మాత్రమే. ఫోర్డ్ ఫిగో 2010 రేటింగ్ వచ్చి 90,000 తిరిగింది, 1,20,000 రేటు. చిన్న మైనర్ రిపేర్లనే చేయించుకోవాలి. 2008 చెవరోలెట్ స్పార్క్, రేటింగ్ వచ్చి 70,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 80,000. మన వెహికల్ చూసుకోవచ్చు, హుండాయ్ i10 బ్లూ డ్రైవ్ LPG ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్, రేటింగ్ వచ్చేసి 75,000 తిరిగింది. 2011 కేవలం 1,75,000. 2011 చెవరోలెట్ స్పార్క్ 1,00,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,00,000.
1 lakh. ఇది 2012 2012 ఇక్కడ వోల్క్స్వాగన్ పోలో 2012 కేవలం 2,20,000 ఓనర్తో మాట్లాడినా రేటు తగ్గిండు. మంచి మైలేజ్ వస్తుంది పోలో. మన వెహికల్ తీసుకోవచ్చు. 2012 రిజిస్టర్ అయింది డీజిల్ కారు ఫోర్డ్ ఫియెస్టా. రేట్ వచ్చేసి కేవలం అంత రేట్ 1,50,000. ఫోర్డ్ ఫియెస్టా మంచి మైలేజ్ వస్తుంది. మన వెహికల్ తీసుకోవచ్చు. 2013 మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వర్షన్ కారు. రీడింగ్ వచ్చేసి 97,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 3,65,000. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా దాదాపు 80-90% చేద్దాం. 2013 మారుతి స్విఫ్ట్ జెడ్ఏ వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియంట్. రీడింగ్ వచ్చేసి 93,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,75,000. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి సియాజ్ విడిఐ ప్లస్ వేరియంట్ డీజిల్ వర్షన్ కారు 2016 86,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,90,000. లోన్ వస్తుంది 80% చేద్దాం. ఈ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ వేరియంట్ ఆటోమేటిక్ ఏఎంటీ డీజిల్ కారు 1,35,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ కార్కి ఫుల్ వస్తుంది లోను. 2017 91,000 తిరిగింది. డీజిల్ 91 రీడింగ్ చేంజ్ అయింది. 1,40,000 ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. రేట్ వచ్చి కేవలం 6 లక్షలు. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ డిజైర్ 2016 డీజిల్ కారు మంచి మైలేజ్ వస్తుంది. 20+ మైలేజ్ వస్తుంది. రేట్ వచ్చి కేవలం 5,25,000. మారుతి స్విఫ్ట్ డిజైర్ 1,10,000 తిరిగింది. మన వెహికల్ చూసుకోవచ్చు. 2012 రిజిస్టర్ అయింది మారుతి స్విఫ్ట్ జెడ్ఏ వేరియంట్ డీజిల్ కారు. రేట్ వచ్చి కేవలం 3,20,000. మన వెహికల్ చూసుకోవచ్చు. ఇది ఏమన్నా 2017 మారుతి స్విఫ్ట్ డీజిల్ విడిఐ వేరియంట్ డీజిల్ కారు 2017 రీడింగ్ వచ్చేసి 92,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,20,000. బార్గెన్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. కొంచెం బార్గెన్ చేద్దాం. మారుతి స్విఫ్ట్ విడిఐ వేరియంట్ డీజిల్ కారు 2019 మోడల్. రీడింగ్ వచ్చేసి 89,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,90,000. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా 80-90% లోన్ వస్తుంది. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ విడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ 2014 మోడల్. రీడింగ్ వచ్చేసి 96,000 తిరిగింది. రేట్ చాలా తక్కువ రేట్ ఉంది. 3,60,000. ఫైనాన్స్ చేస్తా 80% లోన్ చేద్దాం. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ 2016 మోడల్ డీజిల్ కారు 1,11,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,75,000. ఓనర్తో మాట్లాడడం రేటు తగ్గుతుంది. ఏం ఇబ్బంది ఉండదు. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ విడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ 2016 రీడింగ్ వచ్చేసి 92,000 తిరిగింది. చాలా తక్కువ రేట్లో ఉంది. 2016 కేవలం 4,80,000 సారీ 4,80,000 చెప్తున్నాడు. ఒక 10,20,000 తగ్గిద్దాం మాట్లాడి. ఈ కార్కి ఫైనాన్స్ వస్తుంది. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ విడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ 2020 మోడల్ డీజిల్ కారు 78,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 6,80,000. ఫైనాన్స్ వస్తుంది 80% చేద్దాం. మన వెహికల్ తీసుకోవచ్చు. 2016 మారుతి స్విఫ్ట్ విడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ 1,23,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 4,90,000. 4,90,000. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి బెలెనో ఆల్ఫా వేరియంట్ 2019 మోడల్ పెట్రోల్ వర్షన్ కారు. ఈ వెహికల్ ఆల్రెడీ అడ్వాన్స్ కొడతానని చెప్పి కొట్టలేదు. ఇంకా అది నాకు తెలిసి అయిపోతుండొచ్చు. వెహికల్ 2019 ఆల్ఫా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ పెట్రోల్ వర్షన్ కారు. రీడింగ్ వచ్చి 95,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. నేను చెక్ చేసిన ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు చెక్ చేసి చూపించిన వాళ్ళకి 5,75,000 బేరమైంది. ఆల్రెడీ కొనతో మాట్లాడించిన 5,90,000 పెట్టాము. ఇక్కడ 5,70,000 బేరమైంది. కానీ ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. అడ్వాన్స్ వాళ్ళు కొడతారేమో చూద్దాం. ఈ వెహికల్ చూసుకోవచ్చు. కియా సెల్టోస్ 2020 మోడల్ రీడింగ్ వచ్చేసి 1,04,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ఎస్టీఎక్స్ ప్లస్ చాలా తక్కువ రేట్లో ఉంది. కేవలం
12,80,000. ఇంకో 10,20,000 మాట్లాడి అడుగుదాం, ఓనర్ని తగ్గిద్దాం, ఫైనాన్స్ లో చేద్దాం. 2020 కియా సెల్టాస్ డీజిల్ వర్షన్ కారు, మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడే బయటకు వేసే దాంట్లో ఈ 2010 మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ స్టింగ్రే వేరియంట్, ఎల్ఎక్స్ వేరియంట్, 2013-14 రిజిస్ట్రేషన్, పెట్రోల్ కారు, కేవలం 2,65,000. 80% నువ్వు చేద్దాం. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ 2012 మోడల్, 80,000 తిరిగింది. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్. ఎల్పిజిలో మంచి మైలేజ్ వస్తుంది. పెట్రోల్ వచ్చేసి 16-17 మైలేజ్ వస్తుంది. రేట్ వచ్చి కేవలం 2,60,000. బార్గెన్ ఉంటుంది, మీరు రండి ఆఫీసర్కి. ఈ వెహికల్ వచ్చి 2011, 98,000 తిరిగింది. ఓన్లీ పెట్రోల్ కారు, మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ వేరియంట్. రేట్ తగ్గుతుంది, కేవలం 2 లక్షలే. ఇంకో 10,20,000 అడుగుదాం ఓనర్తో మాట్లాడి, ఫైనాన్స్ చేస్తా. దాదాపుగా 70-80% ఇద్దాం. సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ కారు. చాలా మంది అయితే లాస్ట్ టైం అడిగారు, మన దగ్గర వెహికల్ లేకుండే, మీ గురించి తెచ్చాము. సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ కారు, మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ వేరియంట్, 2012 మోడల్, కేవలం 82,000 మాత్రమే తిరిగింది. రేట్ వచ్చి 2,70,000 ఎత్తుండో, కొంచెం బార్గెన్ ఉంటుంది. అలా నేను కస్టమర్ వచ్చిండు మాట్లాడినాము, బార్గెన్ చేద్దాం, ఇంకా తగ్గించే పెద్ద చేద్దాం. మీరు డైరెక్ట్ ఆఫీస్ దగ్గర రండి, ఫైనాన్స్ చేస్తారు. దాదాపు 80% చేద్దాం. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ వేరియంట్, సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్. చాలా మంది లాస్ట్ టైం అడిగారు, మీ గురించి కావాలని తెప్పించిన బయట నుంచి వెహికల్స్ ఇవి. డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాదే బాధ్యత. మీ దగ్గర రండి ఆఫీసర్కి, వెహికల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. 2015 పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్, కేవలం 83,000 మాత్రం తిరిగింది. ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం 3,20,000. పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ చాలా తక్కువ రేట్లో ఉంది. మీరు డైరెక్ట్ తొందర వచ్చి తీసుకోండి వెహికల్ ఇది. దాదాపు 80-90% ఇద్దాం. మన వెహికల్ చూసుకోవచ్చు. హోండా జార్జ్ 2016, 2017 రిజిస్టర్ అయింది. డీజిల్ కారు, 64,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 4,85,000. 2016-17 హోండా జార్జ్ డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది. 25+ మైలేజ్ వస్తుందండి, చాలా బాగుంది. ఇదా ఆ వెహికల్స్ వెళ్ళిపోయినాయి. మన వెహికల్ వేసుకోవచ్చు. మారుతి విటారా బ్రీజా జెడ్ఏ వేరియంట్, టాప్ ఎండ్ వర్షన్, 2019 మోడల్, 95,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనరు. రేట్ వచ్చి కేవలం 8,60,000 చెప్తున్నాడు. నేను డైరెక్ట్ ఉన్నతో మాట్లాడుకోవచ్చు, బార్గెన్ ఉంటుంది. ఈ కార్ కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 80-90% చేద్దాం. మన దగ్గర మారుతి విటారా బ్రీజా జెడ్ఏ వేరియంట్, 2017 మోడల్, జెడ్ఏ ప్లస్, ఇది టాప్ ఎండ్ వేరియంట్. రీడింగ్ వచ్చేసి 1,10,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 7,10,000. ఈ కార్ కి ఫైనాన్స్ చేస్తారు. నేనే 70-80% చేద్దాం, కొంచెం రేట్ బార్గెన్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్తో మారుదాం, రండి మీరు రండి. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి విటారా బ్రీజా వీడియో వేరియంట్, 2019 మోడల్, కేవలం 69,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చి కేవలం 8,50,000 ఎత్తున్నాడు. నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు, బార్గెన్ ఉంటుంది. ఈ ఆల్రెడీ ఈ 2 వెహికల్స్ వీడియో పెట్టినా, మీకు డౌట్ ఉంటే వీడియో చెక్ చేసుకోవచ్చు. దాని వీడియోలో మొత్తం ఉంటుంది వెహికల్ గురించి మొత్తం. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి XL6 2020 మోడల్, ఓన్లీ పెట్రోల్ కారు, 7 సీటర్ కారు, 60,000 మాత్రమే తిరిగింది. 9,20,000. బార్గెన్ ఉంటుంది, మాట్లాడండి ఓనర్తోటి, తగ్గించే ప్రయత్నం చేద్దాము. ఈ కార్ కి ఫైనాన్స్ చేస్తా. మారుతి XL6 2022 మారుతి ఈకో పెట్రోల్ కారు, కేవలం 21,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,10,000. ఫైనాన్స్ చేస్తా, 80-90% ఇద్దాం. మారుతి ఈకో 8 సీటర్ కార్ అది. ఇవి హోండా అమేజ్ 2017 కార్, నైట్ వచ్చింది. ఇది బాగుంది, చాలా బాగుంది. నేను చెక్ చేసేది 94,000 మాత్రం తిరిగింది. కేవలం 4,90,000, 4,90,000. కొంచెం బార్గెన్ ఉంటుంది, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. హోండా అమేజ్ 2017 డీజిల్ కారు. మన వెహికల్ చూసుకోవచ్చు. రెనాల్డ్ డస్టర్ 2015 డీజిల్ కారు, 89,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 4,30,000. మా ఓనర్తో తగ్గిద్దాం రేట్ కూడా. ఆల్రెడీ రేట్ తక్కువనే, ఇంకా ట్రై చేద్దాం. ఇంకా మన గురించి ఫైనాన్స్ చేద్దాం. 2013 1,20,000 తిరిగింది. డస్టర్ RX జెడ్ డీజిల్ కారు, 3,20,000. రెనాల్డ్ డస్టర్ ఇది వెళ్ళిపోయింది. ట్యాక్సీ ఇది వద్దు, వెళ్ళిపోయింది వద్దు. ఇక్కడ
మన వెహికల్ వచ్చి మారుతి రెజ్జో విఎక్సే వేరియంట్ 2009 2010లో రిజిస్ట్రేషన్ అయింది. ఓన్లీ పెట్రోల్ కారు 1,17,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,10,000 చెప్తుండో రేట్ తగ్గుతుంది. ఇక మాట్లాడదాం. ఫైనాన్స్ వేస్తే ₹1,00,000 వస్తుంది దానికి. మన వెహికల్ చూసుకోవచ్చు 2009 మారుతి రిజో వీడియో వేరియంట్ డీజిల్ కారు 1,30,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,70,000. ₹1,00,000 లోన్ వస్తుంది దానికి. పన్నెండు కదా. 2012 మారుతి రిజో వీడియో వేరియంట్ డీజిల్ కారు 1,07,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,50,000. ఫైనాన్స్ వస్తుంది దాదాపుగా ఫుల్ చేసి లోన్ ఇంకా. 2012 టాటా ఇండికా విస్టా 95,000 మాత్రమే తిరిగింది. డీజిల్ కారు కేవలం 1,30,000. ఇండికా విస్టా 2012 మోడల్ 1,30,000. ఇవన్నీ చూపించు ఒకసారి వెళ్ళిపోయిన వెహికల్స్ అని. దాదాపుగా నిన్న పోయిన వెహికల్స్ నిన్న తెలిసి ఒక 8 వెహికల్స్ అమ్మినాయి. నిన్న 8 వెహికల్స్ పోయినాయి. అవన్నీ సోల్డ్ అవుట్ వెహికల్స్ మొత్తం టోటల్గా. నేను ఆల్రెడీ సాయంత్రం డెలివరీ ఇచ్చేసాం. ఒక 5-6 వెహికల్స్ డెలివరీ ఇచ్చాం. ఇంకా ఈ సండే కూడా ప్రతి ఒక్కరు రండి, వచ్చి చెక్ చేసుకోండి. ఈ సండే మాకు దాదాపుగా నేను 30+ వెహికల్స్ పోవాలనుకుంటున్నా. మన వెహికల్ చూసుకోవచ్చు. మహీంద్రా టీవీ 300 ఏఎంటీ వెహికల్ ఆటోమేటిక్ వేరియంట్ డీజిల్ కారు 2016 మోడల్. రీడింగ్ వచ్చేసి కేవలం 25,000 మాత్రమే తిరిగింది. రేట్ వచ్చి కేవలం 7 లక్షలు 7 lakhs. ఓనర్తో మోడల్ తగ్గిద్దాం రేటు. ఇది ఆల్రెడీ నడుస్తుంది స్టోరీ. మన వెహికల్ చూసుకోవచ్చు. మహీంద్రా బొలెరో 2016 2017లో రిజిస్ట్రేషన్ అయింది. రీడింగ్ వచ్చేసి 2,67,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,50,000. మహీంద్రా బొలెరో. ఇది ట్యాక్స్ నుంచి హోమ్ రేట్ కన్వర్ట్ అయింది. మన వెహికల్ చూసుకోవచ్చు. 2011 మహీంద్రా XUV 500 2012 మోడల్ 2012 మోడల్. రీడింగ్ వచ్చి 92,000 తిరిగింది. కేవలం 4,10,000 4,10,000. మహీంద్రా XUV 500 చేసామండి. వెహికల్స్ అన్ని చూసుకురు కదా. ఇంకా సాయంత్రం వరకు చాలా వెహికల్స్ రాబోతున్నాయి. దాదాపు 200+ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా అన్ని మీ ముందు తెస్తలేను, ఎందుకంటే వీడియోలు ఎంత సరిపోతలేదు. తద్వారానే మనము సాయంత్రం వరకు చాలా వెహికల్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు రేపు జరగబోయే సండే కార్మేళ్ళకి ప్రతి ఒక్కరు రండి ఆఫీసర్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి, తీసుకెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ ట్రావెల్ లోపలనే కొట్టుకోవాలి, బయటికి కార్ మాత్రం ఇవ్వం. ఎందుకంటే సండే వచ్చేసి దాదాపు చాలా పబ్లిక్ ఉంటారు. అందుకే మేము వెహికల్ మొత్తం బయటకి ట్రావెల్ ఇవ్వట్లేదు. ఓన్ లోపల మాత్రం 4 సార్లు ట్రావెల్ కొట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కావాలంటే మెకానిక్ వచ్చి మెకానిక్ చెక్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉండొద్దు. డౌట్స్ లేకుండా మన దగ్గర రండి, మేము అన్ని క్లారిఫై చేస్తాం. మన దగ్గర వచ్చేసి వెహికల్ పరంగా ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటి ఇబ్బంది కూడా ఉన్నా మా మార్కండేయ కార్పొరేట్ బాధ్యతనే ఉంటుంది. ఎటువంటి కేసులు ఉన్నా, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా, ఎటువంటి ఆర్టీ వర్క్స్ ఉన్నా కూడా మాదే బాధ్యత. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఫైనాన్స్ మేమే ఇస్తాం. మన ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మేమే లోన్ చేస్తాం, మేమే వెహికల్ మీకు ఇస్తాం. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఫైనాన్స్ డాక్యుమెంట్స్ ఏందన్నా మీరు వీడియోలో క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. మన ఫైనాన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎవరైనా ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకే, నెట్ క్యాష్ వాళ్ళకి ఇవన్నీ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకే డాక్యుమెంట్స్ ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. వెహికల్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, చెక్స్ కావాలి. ఒక 3, 4, 5 చెక్కులు కావాలి. అదొకటి. ఓన్ హౌస్ ఏదైనా ఒక ప్రూఫ్, అంటే ఓన్ హౌస్ ఇప్పుడు బండికి ఉన్న వాళ్ళ పేరు మీద ఉన్నా పర్లేదు, లేదంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద, లేదా మమ్మీ పేరు మీద, లేదా వైఫ్ పేరు మీద ఉన్నా పర్లేదు, మనం లోన్ చేస్తాం. ఒకవేళ ఓన్ హౌస్ లేకపోతే ఏదైనా ఓన్ హౌస్ సంబంధించిన గ్యారంటర్ ఉంటాడు, ఆ గ్యారంటర్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక ఇంటి కరెంట్ బిల్ ఇస్తే మనం లోన్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు వెహికల్ స్పాట్ డెలివరీ కావాలంటే, అంటే ఫైనాన్స్ చేసుకుంటా స్పాట్ డెలివరీ కావాలంటే 50, 60, 70% లోన్ చేస్తా, స్పాట్ డెలివరీ ఇస్తా.
లేదా 80, 90, 100% లోన్ కావాలంటే మాత్రం 2 days వెయిట్ చేయాలి. 2 days వెయిట్ చేస్తే నేను వెహికల్ మీకు అండర్ చేస్తాను. మన దగ్గర వెహికల్ స్పాట్ డెలివరీ ఉంటుంది, లేదా ఒక 2 days ఆగితే వెహికల్ కూడా ఇస్తాను ఫుల్ లోన్ కావాలంటే. ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంటాయి, అన్ని క్లారిఫై చేస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మన దగ్గర రండి. మన మార్కండే కార్ బజార్ ఉప్పల్లో ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే కార్ బజార్ కొట్టండి, మన లొకేషన్ వస్తుంది. లేదా మీకు కింద స్క్రోల్ అవుతాయి, ఆ నెంబర్లకి వాట్సాప్లో ఆయన పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ కూడా చేయొచ్చు. మా ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఎక్కువ ఉంటే నాకు ఫోన్ ఇవ్వమని చెప్పండి, మీ సార్కి ఫోన్ ఇవ్వమని చెప్పండి, నేను మాట్లాడతా. మీకు ఏమున్నా నేను క్లారిఫై చేస్తా. ఏమున్నా ప్రతిదీ మీ గురించి ఆలోచిస్తున్నా, మీ గురించే చేస్తా బిజినెస్. అది మా ఆలోచన. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు డైరెక్ట్గా మా దగ్గర రండి, వెహికల్ చెక్ చేసుకోండి, వెహికల్ తీసుకెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు మా మార్కండే కార్ బజార్ని ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం ఫస్ట్ చేయండి, మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నా. రేపు జరగబోయే సండే కార్ మేళలో ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. థ్యాంక్ యూ.